ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనం 2024 మార్చి నెలలో ఉన్నటువంటి రాశి ఫలాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే, ఈ మాసంలో అర్ధభాగం వరకు అంటే 16వ తేదీ వరకు ఉన్నటువంటి స్థితి అనుకూలమైనటువంటి స్థితి, 16వ తేదీ తర్వాత నుంచి కాస్త అననుకూలమైనటువంటి స్థితి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా వీళ్ళందరికీ కూడా కుటుంబపరమైనటువంటి విషయాలలో, ఆర్థికపరమైనటువంటి విషయాలలో, ఇంతకుముందు ఉన్నటువంటి పరంపరగా వచ్చేటటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో అననుకూలమైనటువంటి స్థితిగా మనం చూసుకోవచ్చు. వాటన్నింటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్తే ఫలితాలు, అంటే ఈ మాసంలో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అంతేకాకుండా ఈ సోదర సంబంధమైన విషయాలు, ఈ సామర్థ్యం సంబంధించినటువంటి విషయాలు, ధైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఎన్ని కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు ఒడుదుడుకులు ఉన్నప్పటికీ కూడా కాస్త వీళ్ళు ఈ రాశి అధిపతిని దృష్టిలో పెట్టుకుంటే ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని కల్పించుకుంటారు. ప్రతి పనిలో కూడా మంచి ఉత్సాహాన్ని చూపిస్తూ ఏ ఇబ్బందినైనా సరే అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా ఈ రాశి ఫలాలు వారు, అంటే వృశ్చిక రాశి వారికి విద్య, వ్యాపారస్తులు మొదలైనటువంటి విషయాలలో, అంటే ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, విద్య, ఈ రకమైనటువంటి విషయాలలో చూస్తే మాసంలో అర్ధభాగం వరకు 16వ తేదీ వరకు కాస్త అనుకూలమైనటువంటి స్థితి ఉంది. తర్వాత అంతా కూడా, అంటే 16వ తేదీ నుంచి ఈ మాసం అంతా కూడా, ఈ నెలంతా ఆఖరి వరకు కూడా కాస్త కొన్ని చిన్న చిన్న ఒడుదుడుకులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తూ, ప్రధానంగా దీంట్లో సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధనలు, ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి ఈ లాభదాయకమైనటువంటి విషయంలో, అంటే ఏదైనా పని చేసి తత్సంబంధమైనటువంటి లాభాలు పొందాలి, లాభాల విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి అనేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది. ఇంతకుముందు చెప్పినట్టుగా సూర్యుడికి సంబంధించినటువంటి, అంటే ఆదిత్య హృదయం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఈ రకమైనటువంటి మార్గంలో వెళ్ళడం చాలా అనుకూలమైనటువంటి స్థితిని కల్పించుకున్నవారు అవుతారు. ప్రతి గురువారం కూడా ఈశ్వరుడి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వీళ్ళు ప్రత్యేకంగా కాస్త శనగలు దానం చేయడం ద్వారా ఏదైతే అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉందో దాన్ని అధిగమించేటటువంటి అవకాశాన్ని పొందుతారు. చక్కగా గురువారం రోజు శనగలు దానం చేస్తూ, ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకుంటూ, ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం చేస్తూ, సూర్యుడికి సంబంధించిన, ఈశ్వరుడికి సంబంధించిన, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కుటుంబపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు, ఆర్జిత ధనం, అంటే దాచుకున్నటువంటి ధనం, అంతేకాకుండా పూర్వం నుంచి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, పరంపరగా వచ్చేటటువంటి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అన్నింటి నుండి కూడా అధిగమించేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. లాభాన్ని పొందేటటువంటి పరిస్థితి కూడా తద్వారా పొందేటటువంటి అవకాశం. వృత్తి వ్యాపారాల విషయాల వాళ్ళకి మాత్రం కాస్త జాగ్రత్తలు అవసరం. ప్రధానంగా భూగృహమైనటువంటి విషయాలలో, భూగృహ సంపత్తు, అంటే భూమి మీద పెట్టుబడి పెట్టేవారికి, ఇల్లు కొనుక్కునే వారికి కాస్త పనులు ఆటంకం కలుగుతూ కాస్త వాయిదా వేసేటటువంటి పరిస్థితులు వీరు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది.
వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటుంది ప్రస్తుత కాలంలో. కాబట్టి కాస్త అవకాశం ఉన్నప్పుడు శనికి తైలాభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా కూడా పారాయణ చేయడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి విషయాల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల విషయంలో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉన్నటువంటి ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు కలగకుండా ముందుకు వెళ్ళాలి అంటే ఈ అర్ధాష్టమ శని వాళ్ళు అందరూ కూడా కాస్త శనికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు కానీ, ప్రధానంగా వీళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆదిత్య హృదయం, ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా ఇవి అత్యంత అవసరం. కాబట్టి అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా దీన్ని పాటిస్తే అనుకున్నటువంటి పనులన్నీ కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటూ మంచి ఆరోగ్యాన్ని పొందుతూ చేపట్టినటువంటి పనులలో దిగ్విజయాన్ని సాధిస్తూ చక్కటి ఆహార వ్యవహారాల విషయంలో కూడా సమయపాలన చేస్తూ సుఖంగా ఉంటూ అందరూ కూడా జీవనాన్ని గడిపేట్టుగా ఆశీర్వచనం చేస్తూ స్వస్తి.